Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2024 October 7. Today current affairs headlines గమనిద్దాం. ఓకే, మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. మీరందరికీ మంచి జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సరే, ఫస్ట్ వన్ గమనిస్తే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో ఆంధ్రప్రదేశ్కు 2వ స్థానము. నెక్స్ట్ గమనిస్తే అంతర్జాతీయ డ్రోన్ సమిట్ 2024. నెక్స్ట్ ప్రపంచ పత్తి దినోత్సవం థీమ్ 2024. నెక్స్ట్ అమెరికా లీగ్తో జట్టు కట్టిన సచిన్. నెక్స్ట్ గమనిస్తే మెఫే డ్రోన్ డ్రగ్ మధ్యప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. నెక్స్ట్ హర్యానాలో పోలింగ్ 67.9%. భారత్లో మందులకు లొంగని బ్యాక్టీరియా. ఇవి మనకున్న హెడ్లైన్స్. ఫస్ట్ గమనిస్తే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో ఆంధ్రప్రదేశ్కు 2వ స్థానము. మనం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అని పిలుస్తారు. ఈ పథకాన్ని చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఇది నరేంద్ర మోడీ గారు 2023 సెప్టెంబర్ 17వ తారీఖున ప్రారంభించారు. అంటే మోడీ గారు 73 బర్త్డే స్పెషల్గా ప్రారంభించారు. దాదాపుగా 18 వృత్తుల్లో ఇస్తారమ్మా. దాదాపుగా 18 వృత్తులపైన ఆధారపడి జీవిస్తున్న వారికి ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన. ఈ పథకాన్ని 2023 సెప్టెంబర్ 17వ తారీఖున ప్రారంభించారు మోడీ గారు. ఓకే, దేశవ్యాప్తంగా 3,31,681 మందికి లబ్ధి చేరుతుంది ఈ పథకం ద్వారా. నెక్స్ట్ మహిళలు 50% పైగా అంటే 2,74,703 మంది దీనిపైన ఆధారపడి జీవిస్తున్నారు. మరి ఈ పథకం కింద 2.41 లక్షల మంది మహిళల టైలరింగ్లో శిక్షణ పొందుతున్నారు. ఓకే, టైలరింగ్ గమనించాలి. మరి కర్ణాటక 85,480 మంది మహిళా లబ్ధిదారులతో ఫస్ట్ ప్లేస్ ఉంది కర్ణాటక. గమనించాలి. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా ఫస్ట్ ప్లేస్ ఏముంది? ఈ పథకం ద్వారా మహిళలు ఏ రాష్ట్రంలో లబ్ధి పొందుతున్నారు? ఫస్ట్ ప్లేస్ గమనించాలి, కర్ణాటక. ఒక 85,480 మంది మహిళలు. మరి ఆంధ్రప్రదేశ్ 38,120 మంది మహిళా లబ్ధిదారులతో 2వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఓకే, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో. మరి థర్డ్ వన్ గుజరాత్ ఉంది, 4th వన్ జమ్మూ అండ్ కాశ్మీర్, 5th వన్ మహారాష్ట్ర ఉంది. గమనించాలి. ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన గురించి మాట్లాడితే ఫస్ట్ కర్ణాటక ఉంది, 2nd ఆంధ్రప్రదేశ్, 3rd వన్ గుజరాత్, 4th వన్ జమ్మూ అండ్ కాశ్మీర్, నెక్స్ట్ మహారాష్ట్ర. ఇవి టాప్ 5 ఉన్నాయి. మరి మోడీ గారు అంటే వీళ్ళకి ఏం చేస్తారంటే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా వారికి సూక్ష్మ మధ్య తరహా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. అయితే మోడీ గారు లేటెస్ట్గా రీసెంట్గా 2024 సెప్టెంబర్ 17వ తారీఖున ఆయన మోడీ గారు 74th బర్త్డే 74వ బర్త్డే స్పెషల్గా కూడా ఒక పథకాన్ని ప్రారంభించారు ఒడిశా రాష్ట్రంలో. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సుభద్ర యోజన పథకము ఒడిశా రాష్ట్రంలో ప్రారంభించారు. అంటే ఒడిశా రాష్ట్రంలో 21 years నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తారమ్మా. సంవత్సరానికి 10,000 రూపాయలు అందిస్తారు ఈ పథకం ద్వారా. అలా మోడీ గారు 73 బర్త్డే స్పెషల్గా అయితే ఏ పథకం వచ్చింది గమనించాలి, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన. 74th అయితే మాత్రం సుభద్ర యోజన పథకము. ఇది ఒడిశాలో ప్రారంభించారు. ఓకే, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో ఇండియాలో ఫస్ట్ ప్లేస్ ఏముంది? కర్ణాటక. మొత్తం ఎన్ని వృత్తుల వారిపైన ఆధారపడి జీవిస్తున్న వారికి ఇస్తారంటే 18 రకాలు. ఓకేనా, మీకు నిన్న ఒకసారి డిస్కషన్ చేసా. మరి 18 పాయింట్ వస్తే ఓకే, పారా ఒలింపిక్స్లో ఇండియా ప్లేస్ 18 అని చెప్పా. అలాగే 18వ విడత PM కిసాన్ ప్రధానమంత్రి కిసాన్ పథకానికి 2024 అక్టోబర్ 5వ తారీఖున ఇచ్చారని చెప్పాం. ఇండియాలో ప్రజెంట్ బయోస్పియర్స్ 18, ఇండియాలో ప్రజెంట్ రైల్వే జోన్స్ 18. భారతరత్న మరణాంతరం ఎంతమందికి వచ్చింది నాన్న అంటే గమనించాలి 2024 నాటికి మరణాంతరం పొందిన వ్యక్తులు భారతరత్న ఎంత అంటే 18 మెంబర్స్.
G20 సమిట్, 18G20 సమిట్ మనకి 2023 సెప్టెంబర్ 9-10 తేదీల్లో జరిగింది అమ్మ, న్యూఢిల్లీలో జరిగింది. ఓకే, న్యూఢిల్లీలో జరిగింది. అలాగే 18 లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. పారా ఒలింపిక్స్లో ఇండియా ప్లేస్ 18. లేటెస్ట్గా 18వ విడత PM కిసాన్ పథకానికి అమౌంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన 18 రకాల వృత్తుల వారికి ఇస్తారు. బయోస్పియర్స్ 18, రైల్వే జోన్స్ 18G20 సమ్మిట్ 2023 ఇండియాలో జరిగింది. భారతరత్న ఆఫ్టర్ పోస్ట్ మాస్టర్ మరణాంతరం 18 మెంబర్స్, 18 లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. ఇలా లింక్ చేస్తూ ఉండాలి సబ్జెక్ట్ని. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే అంతర్జాతీయ డ్రోన్ సమ్మిట్ 2024. డ్రోన్ అంటే శత్రు దేశాల నుంచి కాపాడుకోవడానికి అంటే త్రివిధ దళాలు ఉపయోగించే డ్రోన్సే కాకుండా డ్రోన్స్ అనేవి వ్యవసాయ రంగంలో ఉపయోగిస్తారు. అండ్ వ్యవసాయ రంగంలో రైతులు కూడా వాడుతూ ఉంటారు. లేటెస్ట్గా మనకి విజయవాడలో వరదల కారణంగా డ్రోన్స్ని వాడడం జరిగింది. ఆ డ్రోన్స్ సహాయంతో వారికి ఉపాధి అవకాశాలు, వారికి తినడానికి తిండి ఇవన్నీ సప్లై చేస్తాం. ఓకే, విజయవాడలో జరిగిన వరదల వలన. అలాగే ఇప్పుడు డ్రోన్స్ సమిట్ మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఈ నెల 22, 23 తేదీలో విజయవాడలో జరగవలసి ఉంది. మరి దేశవ్యాప్తంగా 1000 మంది ప్రతినిధులు హాజరవుతారు. ఇది కూడా ఐఐటికి చెందిన వారు. ఓకే, ఐఐటికి చెందిన వ్యక్తులు. దాదాపుగా దీంట్లో 400 మంది డ్రోన్స్లో శిక్షణ పొందిన వారే. ఓకే, డ్రోన్స్లో ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తులే, అంటే డ్రోన్స్ పైన అవగాహన వ్యక్తులు. మరి కృష్ణానది తీరంలో 5000 డ్రోన్స్తో ప్రదర్శన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. మనకి ప్రస్తుతం కేంద్ర వైమానిక శాఖ మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు గారు కూడా దీంట్లో పాల్గొంటారమ్మా. మరి ఈ సదస్సు ఏర్పాటు గురించి రాష్ట్ర పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ గారు తెలిపారు. డ్రోన్స్ సమిట్ని ఏర్పాటు చేస్తామనేది. మరి సమిట్ లోగో హ్యాకథాన్లో పేర్ల నమోదును ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఎవరికైనా దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పాల్గొనవచ్చు అనేది. దీంట్లో బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుందమ్మా. ఫస్ట్ ప్లేస్లో ఎవరైతే వస్తారో వారికి 3 లక్షల రూపాయలు ఇస్తారంట. సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి 2 లక్షల రూపాయలు అందిస్తారని చెప్పడం జరుగుతుంది. అండ్ థర్డ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి 1 లక్ష రూపాయలు అందిస్తారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2030 నాటికి భారతదేశాన్ని డ్రోన్స్ హబ్గా తయారు చేస్తామని చెప్పడం జరుగుతుంది. అంటే మనమే డ్రోన్స్ని తయారు చేసి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. డ్రోన్స్ని అన్ని విధాలుగా ఉపయోగిస్తాం. రక్షణ రంగంలో ఉపయోగిస్తాం, వ్యవసాయ రంగంలో ఉపయోగిస్తాము, ఏదైనా వరదలు వస్తే వాటికి ఉపయోగిస్తూ ఉంటాం. లేటెస్ట్గా నిన్నటి రోజున మన కరెంట్ అఫైర్స్లో మాట్లాడుకున్నాం. గుంటూరు జిల్లా కొల్లపర్ల మండలము ఒక డ్రోన్స్ మెడిసిన్ కిట్ తీసుకెళ్ళి మెడిసిన్ కిట్ని 10 నిమిషాల్లో 15 కిలోమీటర్ దూరంలో ఒక డ్రోన్ వెళ్ళడం జరిగిందమ్మా. మెడిసిన్ కిట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆ మెడిసిన్ కిట్ తీసుకెళ్ళి వారి ప్రాణాలు రక్షించింది అని మాట్లాడుకోవాలి. కొల్లపర్ల మండలము. ఓకే, గరుడ ఏరోస్పేస్ వారు రక్షణ రంగ డ్రోన్స్ని తయారు చేస్తామని చెప్పడం జరుగుతుంది. అంటే గరుడ ఏరోస్పేస్ వారు రక్షణ రంగానికి సంబంధించిన డ్రోన్స్ని తయారు చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఒక ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. చెన్నైని ప్రధాన కార్యాలయంగా ఏర్పాటు చేసి వారు డ్రోన్స్ని తయారు చేస్తున్నారు. డిఫెన్స్ పరంగా రక్షణ దళం అంటే త్రివిధ దళాల కోసము. ఓకే, గరుడ ఏరోస్పేస్ వారు రక్షణ రంగ డ్రోన్స్ చెన్నై. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే ప్రపంచ పత్తి దినోత్సవం థీమ్ 2024 వరల్డ్ కాటన్ డే. పత్తి అనేది మనకి వ్యవసాయ రంగానికి సంబంధించిందమ్మా. ఒక్క కాటనే కాకుండా మనకి ఆహార పంటగా కూడా ఉపయోగిస్తారు. పత్తిని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ప్రథమ స్థానంలోనే ఉంది మన ఇండియా. ఓకేనా, మరి ఈసారి అంటే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం అంటే అక్టోబర్ 7ని జరుపుకుంటాం. ఇంపార్టెంట్ వరల్డ్ కాటన్ డే. మరి 2024 థీమ్ అండ్ కాటన్ ఫర్ గుడ్. ప్రపంచవ్యాప్తంగా 75కు పైగా దేశాలు పత్తిని సాగు చేస్తున్నారు.
75 దేశాలు పైగా. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ భూమిలో 2.1% విస్తీర్ణంలో పత్తి పంట సాగు అవుతున్న బట్ 27% వస్త్ర అవసరాలు తీరుస్తుంది. అంటే 2.1% విస్తీర్ణంలో పత్తి పంట సాగు అవుతున్న 27% వస్త్ర అవసరాలను తీరుస్తుందంట. మరి తెలుగు రాష్ట్రాల్లో పత్తి సాగు విస్తీర్ణం లక్షల హెక్టార్లో. గమనిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఓకే, 2020లో ఆంధ్రప్రదేశ్ అయితే 6.03, మరి తెలంగాణ 24.07, అంటే తెలంగాణలో ఎక్కువ అని అర్థం. మరి 2021లో ఆంధ్రప్రదేశ్ 5.22, మరి తెలంగాణలో గమనిస్తే 18.67. మరి తెలుగు రాష్ట్రాల పత్తి సాగు విస్తీర్ణం ఎప్పుడు కూడా లక్షల హెక్టార్లు కొలుస్తారు, గుర్తుపెట్టుకోవాలి. మరి 2022లో అయితే 6.65 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 20% అని గుర్తుపెట్టుకోవాలి. మరి 2023లో 3.98 లక్షల హెక్టార్లు, మరి తెలంగాణలో 17.800 లక్షల హెక్టార్లు. మరి 2024లో ఆంధ్రప్రదేశ్ అయితే 3.89 లక్షల హెక్టార్లు, మరి తెలంగాణ 17.50. ఓకేనా. మరి ఇక్కడ మనం గమనిస్తే ఒక పాయింట్, ప్రపంచవ్యాప్తంగా పత్తి పంటను పండించడానికి ప్రపంచవ్యాప్తంగా 3.24 కోట్ల హెక్టార్లు పండిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా పత్తినమ్మ 3.24 కోట్ల హెక్టార్లు పండిస్తుంటే మన ఇండియాలో 1.30 కోట్ల హెక్టార్లు పత్తి పంటను పండిస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. మరి భారతదేశంలో తొలిసారిగా పత్తి కేంద్రాన్ని, అంటే పత్తి పరిశోధన కేంద్రాన్ని, ఒక మిల్లుని ఏర్పాటు చేసింది ఎక్కడంటే పోర్ట్ గ్లాస్టర్ 1818లో కలకత్తాలో ఏర్పాటు చేస్తారు. భారతదేశంలో తొలిసారిగా పత్తి పరిశోధన కేంద్రం అని గుర్తుపెట్టుకో, పోర్ట్ గ్లాస్టర్ 1818 కలకత్తా. మరి అక్టోబర్ 7 అనేది అంటే ప్రపంచ పత్తి దినోత్సవంతో పాటుగా మరొక ఇంపార్టెంట్ డేట్స్ ఉందమ్మా. వరల్డ్ హ్యాబిటేట్ డే, అంటే ఆవాసం పిలుస్తాం కదా, దాని యొక్క థీమ్ గుర్తుపెట్టుకుంటే 2024 ఎంగేజింగ్ యూత్ క్రియేట్ ఏ బెటర్ అర్బన్ ఫ్యూచర్ వరల్డ్ హ్యాబిటేట్. ఓకే, ఎంగేజింగ్ యూత్ క్రియేట్ ఏ బెటర్ అర్బన్ ఫ్యూచర్ వరల్డ్ హ్యాబిటేట్. ఓకే, 2024 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే అమెరికా లీగుతో జట్టు కట్టిన సచిన్ టెండూల్కర్. అమెరికాతో ప్రస్తుతము అంటే క్రీడారంగానికి విరామం పలికారు, వీడుకోలు పలికారు, మనకి తెలుసమ్మా. అయితే సచిన్ టెండూల్కర్ గారు గురించి మనం మాట్లాడాలి. మరి అమెరికా జాతీయ క్రికెట్ లీగ్ అంటే NCL, నేషనల్ క్రికెట్ లీగ్లో భాగస్వామ్యము, అంటే అమెరికా దేశంతో భాగస్వామ్యంగా అవుతున్నారు ఈయన సచిన్ టెండూల్కర్ గారు. మరి ఈ సీజన్లో సునీల్ గవాస్కర్, వెంగ్ సర్కార్, వెంకటేష్ ప్రసాద్, నేను ముగ్గురు మన ఇండియన్స్ అమ్మా. ఓకే, సునీల్ గవాస్కర్, వెంగ్ సర్కార్, వెంకటేష్ ప్రసాద్ అంటే ఇండియన్స్. అలాగే జహీర్ అబ్బాస్, నెక్స్ట్ అక్రమ్ మెయిన్ ఖాన్ వారిద్దరు పాకిస్తాన్. అలాగే వివియన్ రిచార్డ్ వెస్టిండీస్, జయసూర్య శ్రీలంక యువ ఆటగాళ్లకు కోచ్ మెంటర్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. సచిన్ టెండూల్కర్తో పాటుగా వీళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారని గుర్తుపెట్టుకోవాలి. సచిన్ టెండూల్కర్ గురించి మనం మాట్లాడుకుంటే 1989 నవంబర్ 15 ఫస్ట్ మ్యాచ్ ఆడారమ్మా. ఓకే, పాకిస్తాన్ దేశం పైన. లేటెస్ట్గా మనకి 2023లో నవంబర్లో సచిన్ టెండూల్కర్ పేరు మీదుగా ముంబైలో వాంఖేనా స్టేడియంలో 22 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, 22 feet సచిన్ టెండూల్కర్ పేరు మీదుగా. ఓకేనా. అలాగే మనకి 2023లో జరిగిన వరల్డ్ కప్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న వ్యక్తులు ఎవరంటే సచిన్ టెండూల్కర్, షారుఖ్ ఖాన్ గారు ఉన్నారు. 2023 వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్గా సచిన్ టెండూల్కర్ ఉన్నారు. సచిన్ టెండూల్కర్ గారు 50వ బర్త్డే సందర్భంగా 50 బర్త్డే స్పెషల్గా ఒక వ్యక్తి బుక్ రాస్తారు, బోరియా మజుందార్ గారు రాసిన బుక్ పేరు బోరియా మజుందార్. ఓకేనా. సచిన్ ఎట్ 50 అని బుక్ రాస్తారు బోరియా మజుందార్ గారు, గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా మన సచిన్ టెండూల్కర్ గారు
బట్ ఏ దేశంతో కలిస్తున్నారంటే అమెరికా దేశంతో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే అంతరిక్ష రంగంపై L&T దృష్టి. L&T అంటే లార్సెన్ అండ్ ట్రూబో అని కంపెనీ తెలుసు కదా, అంతరిక్ష రంగంపై దృష్టి పెడుతుంది. అయితే ఇప్పటికే L&T కంపెనీ మన భారతదేశ అంతరిక్ష రంగానికి సంబంధించి ఎన్నో అద్భుతమైన సంబంధించిన వర్క్ సేవలు అందించింది. చంద్రయాన్ 3లో అంటే పార్ట్స్ ఉంటాయి కదా, బట్ ఆ మిషన్లో పార్ట్స్ కూడా తయారు చేసింది L&T వారే. అంటే రక్షణ రంగానికి సంబంధించి ఇస్రో ఉంది కదా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో వారికి శాటిలైట్స్ని తయారు చేసినప్పుడు దాంట్లోనే ఎక్విప్మెంట్స్ని తయారు చేస్తూ ఉంటారు. గత 5 దశాబ్దాలుగా సేవలు అందిస్తూ ఉంది ఇస్రోకేలు. గమనిస్తే అంతరిక్ష రంగంలో విస్తరించేందుకు ఇంజనీరింగ్ దిగ్గజ సంస్థ L&T సన్నద్ధమవుతుంది. అంతరిక్ష రంగంలో ఇంకా అద్భుతమైన సేవలు అందించాలి అని ఉద్దేశంతో మరి గత 5 దశాబ్దాలుగా ఇస్రో స్పేస్ మిషన్ కార్యక్రమాల్లో L&T భాగస్వామి అయింది. ప్రతి ఇస్రోకి అన్ని విధాలుగా వారు సహాయం చేస్తున్నారు గత 5 దశాబ్దాలుగా. మరి హిందుస్థాన్ ఏరోనాటిక్స్తో కలిపి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ను తయారు చేసింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్తో కలిపి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ను తయారు చేశారమ్మా. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV అని పిలుస్తాం, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. అలాగే GSLV అంటే మనకి గుర్తుపెట్టుకోవాలి, జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గమనిస్తే ISS దిశగా అడుగులు వేస్తూ ఆర్బిటల్ లాంచ్ సామర్థ్యాలు స్పేస్ హాబిటేట్ సొల్యూషన్స్ను అందించేందుకు జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజిన్తో ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందం సగంలో ఆగిపోయింది. మరి ఇప్పుడు ఏం చేస్తారంటే L&T అనే కంపెనీ వారు మరలా నాసాతో ఒప్పందం చేయబోతున్నారు. నాసాతో మేము కూడా అంతరిక్ష రంగంలో అద్భుతమైన ప్రయోగాలు చేస్తాం, ప్రయోగాలు చేయడానికి కావాల్సిన కిట్లు ఇవన్నీ మేము తయారు చేస్తామని చెప్పడం జరుగుతుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజిన్తో ఒప్పందం జరిగింది, కానీ ఒప్పందం మధ్యలోనే ఆగిపోయింది. ఓకేనా, L&T వార్తలో వచ్చింది. మరలా ఇప్పుడు నాసాతో ఒప్పందం చేయనున్నారు వీళ్ళు. అంతరిక్ష రంగంలో విస్తరించేందుకు ఇంజనీరింగ్ దిగ్గజ సంస్థ L&T. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే మెఫెడ్రోన్ డ్రగ్ మధ్యప్రదేశ్. మెఫెడ్రోన్ డ్రగ్ ఇటీవల కాలంలో వార్తలు వచ్చింది. మెఫెడ్రోన్ డ్రగ్ ఏ రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్. ఓకే, భోపాల్ సమీపంలో కర్మాగారంలో 1814 కోట్ల విలువైన మెఫెడ్రోన్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నట్లు గుజరాత్ హోంశాఖ మంత్రి హర్ష సంఘవి తెలిపారు. భోపాల్ సమీపంలో కర్మాగారంలో 1814 కోట్ల విలువైన మెఫెడ్రోన్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నట్లు గుజరాత్ హోంశాఖ మంత్రి హర్ష సంఘవి తెలిపారు. మరి ఈ ఆపరేషన్ చేపట్టింది ఎవరెవరు కానీ ఈ ఆపరేషన్ గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ATS మరియు ఢిల్లీలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అంటే NCB సంయుక్తంగా నిర్వహించారు. ఇటీవల కాలంలో మెఫెడ్రోన్ డ్రగ్ను ఎవరు అధీనంలో దాన్ని పట్టుకున్నారు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అంటే గుజరాత్, సెకండ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అంటే ఢిల్లీ వారు అంటే సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. మరి ఘన ద్రవ రూపంలో ఉన్న 900 MD అంటే మెఫే డ్రగ్ అమ్మ. ఓకేనా, ఘన ద్రవ రూపంలో ఉన్న 907 MDతో పాటుగా మరింత ముడి సరుకు స్వాధీనం చేసుకున్నారు వీళ్ళు. MD అని వచ్చామా. ఓకే, MD అంటే మెఫే డ్రగ్. ఇటీవల కాలంలో వార్తలు వచ్చింది మధ్యప్రదేశ్ గురించి ఒకసారి కొన్ని మాట్లాడాలి. మధ్యప్రదేశ్ వార్తలో ఉంది కానీ మధ్యప్రదేశ్ CM మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ ప్రెసిడెంట్ గవర్నర్గా పనిచేస్తుంది మంగూభాయ్ సి పటేల్. రీసెంట్గా మధ్యప్రదేశ్లో ఇండోర్ వార్తలోకి వచ్చినామా. ఇండోర్ వార్తలో ఉంది మీకు తెలుసు. ఆ ఇండోర్లో పర్యావరణ రక్షణ కోసం ఒకే రోజు ఏకాకాలంలో 24 అవర్స్లోనే ఇక్కడ 12 లక్షల మొక్కలు నాటి గిన్నీస్ రికార్డు సాధించింది. ఆ ప్రాంతం ఇండోర్ అని గుర్తుపెట్టుకోవాలి. పర్యావరణ రక్షణ కోసం 12 లక్షల మొక్కలు నాటి ఇటీవల కాలంలో గిన్నీస్ రికార్డు సాధించిన ప్రాంతం ఇండోర్. ఒక ఏ రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్. అండ్ మెఫెడ్రోన్ డ్రగ్ కూడా మధ్యప్రదేశ్. అలాగే
ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్, గంజాయి ఇవన్నీ స్వాధీనం చేసుకోవడానికి ఆపరేషన్ పరివర్తన అని పేరు పెట్టాం. ఆపరేషన్ పరివర్తన. భారతదేశ వ్యాప్తంగా యాంటీ నార్కోటిక్స్ టోల్ ఫ్రీ నెంబర్ని 1933 కూడా తీసుకొచ్చారు. 1933 అంటే యాంటీ నార్కోటిక్స్ అంటే మత్తు పదార్థాలు, డ్రగ్స్ ఇవన్నీ కంట్రోల్ చేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ 1933. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ గమనిస్తే హర్యానాలో పోలింగ్ 67.9%. ఓకే, హర్యానా రాష్ట్రంలో పోలింగ్ జరిగింది కదా. లేటెస్ట్గా అక్టోబర్ 5వ తారీఖున మనకి హర్యానా రాష్ట్రంలో ఎలక్షన్ జరిగాయి. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా మనకి ఎలక్షన్ పూర్తయ్యాయేమో. జమ్మూ అండ్ కాశ్మీర్లో 3 దశల్లో జరిగాయి. లాస్ట్ ఫేజ్ అక్టోబర్ 1వ తారీఖున జరిగింది జమ్మూ అండ్ కాశ్మీర్. ఓవరాల్గా 3 దశల్లో కలిపి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎంత శాతం పోలింగ్ నమోదైందంటే 63.45%. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తం పోలింగ్ శాతం అంటే 63.45%. హర్యానాలో అయితే 67.9%. ఈ 2 రాష్ట్రాల ఎలక్షన్ ఫలితాలు మనకి అక్టోబర్ 8వ తారీఖున వస్తాయి. అంటే రేపటి రోజున గుర్తుపెట్టుకోవాలి. ఈ రేపటి రోజున మనకి 17 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కూడా ఇస్తారు. ఇదే రోజున మనకి మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. మరి హర్యానాలో పోలింగ్ 67.9% కదా. మరి సిర్సా జిల్లాలో ఎలైనాబాద్ నియోజకవర్గంలో అత్యధిక పోలింగ్ నమోదైంది, 80.61%. అలాగే గమనిస్తే ఫరీదాబాద్లో బడ్కాల్ నియోజకవర్గంలో తక్కువ శాతం పోలింగ్ నమోదైంది, 48.27%. ఓకేనా. నెక్స్ట్ భారత్లో మందులకు లొంగని బ్యాక్టీరియా అంటే మెడిసిన్స్ గురించి అంటే వార్తలు రావడం జరిగింది. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మనకు చాలా ప్లస్ అవుతుంది. ఇటీవల కాలంలో వార్తలో వచ్చిన వ్యాక్సిన్స్, మెడిసిన్స్, అలాగే వ్యాధులు ఇవన్నీ లింక్ చేసుకోవాలి. భారత్లో మందులకు లొంగని బ్యాక్టీరియా మరి ఎవరు నివేదిక ఇచ్చారంటే ICMR అధ్యయనం వెల్లడించారు. ICMR రక్తంలో ఇన్ఫెక్షన్లు అంటే BSI, రక్తంలో ఇన్ఫెక్షన్ BSI కారణమవుతున్న క్లెబిసియల్లా నిమేనియా యాసినెటోబాక్టర్ బౌమేనియే అనే సూక్ష్మజీవులు ఎమిపెనెమ్ అనే యాంటీబయోటిక్స్కు లొంగడం లేదంటే తగ్గడం లేదని వ్యాధులు. ఆ బ్యాక్టీరియా పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి క్లెబిసియల్లా నిమేనియా, సెకండ్ వన్ యాసినెటోబాక్టర్ బౌమేనియే అనే సూక్ష్మజీవులు అంటే ఏ యాంటీబయోటిక్స్కి లొంగడం లేదు అంటే ఎమిపెనెమ్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇవి కాకుండా కొన్ని ఉన్నాయి అంటే స్టాఫిలోకాకస్ అరేయస్ అండ్ ఎంటెరోకాకస్ ఫేసియమ్లు, ఇవి కూడా సూక్ష్మజీవులే, గమనించాలి. స్టాఫిలోకాకస్ అరేయస్, ఎంటెరోకాకస్ ఫేసియమ్లు ఆక్సాసిలిన్ వాంకోమైసిన్ యాంటీబయోటిక్స్కు లొంగడం లేదు, గుర్తుపెట్టుకోవాలమ్మా. ఈ పాయింట్ కూడా సేమ్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ. భారత్లో మందులకు లొంగని బ్యాక్టీరియా అంటే రక్తంలో ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి కదా, వాటి పేరు గుర్తుపెట్టుకోవాలి. అంటే క్లెబిసియల్లా న్యూమేనియా అండ్ యాసినెటోబాక్టర్ బౌమేనియే అనే సూక్ష్మజీవులు ఇమిపెనెమ్ అనే యాంటీబయోటిక్స్కు లొంగడం లేదు. అలాగే స్టాఫిలోకాకస్ అరేయస్, ఎంటెరోకాకస్ ఫేసియమ్లు ఏ మందుకు లొంగలేదంటే ఆక్సాసిలిన్ వాంకోమైసిన్. లేటెస్ట్గా మనకి మూత్రపిండాలో రక్తపోటు నియంత్రించే ఒక స్విచ్ని ఎవరు కనుగొన్నారంటే USA చెందిన వారు కనుగొన్నారు. అంటే USA శాస్త్రవేత్తలు గుర్తించారు మూత్రపిండాలో రక్తపోటు నియంత్రించే స్విచ్ని. ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్త గుర్తించారు? అమెరికా. నెక్స్ట్ భారతదేశం ఏం చేసిందంటే అరుదైన 13 రకాల వ్యాధులకు 900 కోట్లతో ఒక ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసింది. 900 కోట్లతో అంటే రేర్ డిసీజెస్. అలాగే చిన్నారులో మధుమేహ వ్యాధులను గుర్తించే ఒక రక్త పరీక్షను ఇటీవల కాలంలో ఏ దేశ శాస్త్రవేత్త గుర్తించారంటే బ్రిటన్ శాస్త్రవేత్తలు గుర్తించారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే కిడ్నీలు కుదేలు. దేశవ్యాప్తంగా 2023లో మొత్తం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కేసులు
13,426 ఒక 2023లోనే. మరి ఆంధ్రప్రదేశ్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కేసు గమనిస్తే 422 ఆంధ్రప్రదేశ్లో. మారుతున్న వాతావరణం, జీవనశైలి కారణంగా దేశంలో కిడ్నీ వ్యాధులు ఏటా పెరుగుతున్నాయి. మరి అవయవాలు పాడై చావు బతికల మధ్య కొట్టుమిట్లాడుతున్నారు. వారిలో అత్యధిక శాతం కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువ వాటర్ తీసుకోవాలని చెప్తారు నాన్న మనకి. గమనిస్తే 2013లో దేశవ్యాప్తంగా 4037 కిడ్నీ మార్పిడి కేసులు జరిగితే ఈ సంఖ్య 2023కి 13,426 చేరింది. అంటే 2013తో పోలిస్తే ఇప్పుడు దాదాపుగా ఎక్కువగా పెరిగిందని అర్థం. ఒక్కసారి ఇక్కడ మనం గమనిస్తే 2023లో కిడ్నీ గ్రహీతలో ఎవరు ఎంతమంది అంటే గ్రహీతలలో అంటే తీసుకున్న వ్యక్తులు గమనిస్తే పురుషులు 8,486 మంది అంటే 63%. దాంట్లో మహిళలు 4,939 మంది అంటే 37%. ఒక ట్రాన్స్జెండర్ కూడా ఉన్నారని గమనించాలి. ఓవరాల్గా 13,426లో పురుషులు 8,486, మహిళలు 4,939 అంటే పర్సంటేజ్ గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మనం గమనిస్తే చూడమ్మ 2013లో 4,037 మంది ఉన్నారు. 2023కి 13,426 మంది అంటే ట్రాన్స్ప్లాంట్ కేసులు నమోదయ్యాయి. 2023లో ఎక్కువగా కిడ్నీ మార్పిడి కేసులు నమోదైన రాష్ట్రాలు గమనిస్తే ఫస్ట్ మా ఢిల్లీ ఉంది. ఈ ఢిల్లీలో 2,576. సెకండ్ వన్ తమిళనాడు గమనిస్తే 1,633. అండ్ థర్డ్ వన్ మహారాష్ట్ర. ఢిల్లీ ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ తమిళనాడు అండ్ థర్డ్ వన్ మహారాష్ట్ర. ఫోర్త్ వన్ కేరళ 1,065. ఫిఫ్త్ వన్ వెస్ట్ బెంగాల్ 1,045. దేశవ్యాప్తంగా 2020 మొత్తం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కేసులు గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు అంటే గమనించాలి, నేషనల్ ఆర్గన్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్. నేషనల్ ఆర్గన్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్, నోటో అని పిలుస్తారు. నోటో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే యూపీఐ 50 కోట్లు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటే నగదు రహిత లావాదేవీలు. మన ఫోన్పే, గూగుల్ పే మన ఫ్రెండ్స్కి, బంధువులకి మనం చేస్తూ ఉంటాం. మన యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అది 2016లో తీసుకురావడం జరిగింది భారతదేశం. మన యూపీఐ సేవలు ఇతర దేశాలు కూడా విస్తరిస్తూ ఉంటున్నాం. చాలా దేశాలు కూడా ఆ దేశాల నుంచి మనం పంపిస్తున్నాం, అంటే మనం కూడా పంపిస్తూ ఉంటాం. అయితే యూపీఐ 50 కోట్లు రెట్టింపు అయింది. చూద్దాం. దేశంలో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరుగుతున్న రోజువారీ సగటు యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ లావాదేవీలు ఏకంగా 50 కోట్లకు పెరగడమే ఇందుకు నిదర్శనం. గమనిస్తే 2024 సెప్టెంబర్ నెలలో 20.64 ట్రిలియన్లు విలువ చేసి 1,500 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే NPCI వారు వెల్లడించారు. కరోనా సంక్షోభం నాటితో పోలిస్తే ఇప్పుడు రోజువారీ సగటు లావాదేవీ 8 రెట్లు పెరిగాయి. 2020లో కేవలం 174 బ్యాంకుల యూపీఐ లావాదేవీలు అందిస్తే 2024 నాటికి 608 పెరిగింది. గమనించాలి, 2020 నాటికి 174 బ్యాంకుల యూపీఐ సేవలు అందించేవి. ప్రస్తుతం 608 బ్యాంకులు యూపీఐ సేవలు అందిస్తున్నాయి. ఇక్కడ మీరు చూస్తే యూపీఐ లావాదేవీల సంఖ్య బిలియన్లో, అలాగే యూపీఐ విలువ ట్రిలియన్లో గమనిస్తే. ఓకేనా, ఇక్కడ మీకు కనిపిస్తుంది గ్రీన్ కలర్ కనిపిస్తుందేమో ట్రిలియన్లో, అండ్ బ్లాక్ కలర్ కనిపిస్తుంది అయితే మనకి బిలియన్లో. మనం ఫస్ట్ వన్ గమనిస్తే 2020లో బిలియన్ అయితే 1.8, అదే ట్రిలియన్ అయితే 3.29. ప్రస్తుతము 2024 నాటికి యూపీఐ సేవలు బిలియన్లో 15.4%, 0.4%, అండ్ ట్రిలియన్ అయితే 20.64%గా ఉంది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఈ డేటా చూడండి, మీకు ప్లస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే మధ్యప్రదేశ్లో అత్యధికంగా చిరుతపులులు అంటే లెపార్డ్స్ అని పిలుస్తారు. మధ్యప్రదేశ్లో అత్యధికంగా చిరుతపులులని ఓ వార్తలో రావడం జరిగింది. భారత్లో 2022 నాటికి
అంటే 13,874 చిరుతపుళ్ళు ఉన్నట్లు కేంద్ర గణాంకాల ఎన్విస్టాట్స్ ఇండియా 2024 నివేదిక తెలిపింది. నివేదిక గుర్తుపెట్టుకోవాలి, ఎన్విస్టాట్స్ ఇండియా 2024 2022 నాటికి 13,874 మరి ఒక రిపోర్ట్ వచ్చింది 2024. ఓకేనా. 3,907 చిరుతపుళ్ళతో మధ్యప్రదేశ్ తొలి స్థానంలో నిలవగా 1985 చిరుతపుళ్ళతో మహారాష్ట్ర రెండవ స్థానంలో ఉంది. నెక్స్ట్ 1879 చిరుతపుళ్ళతో కర్ణాటక మూడవ స్థానంలో ఉంది. ఫస్ట్ ఏముందంటే మధ్యప్రదేశ్, సెకండ్ వన్ మహారాష్ట్ర, థర్డ్ వన్ అండ్ కర్ణాటక. ఒకసారి మనం గమనిస్తే ఫస్ట్ మధ్యప్రదేశ్ 3,907, సెకండ్ ప్లేస్ మహారాష్ట్ర 1,985, అండ్ కర్ణాటక 1,879, తమిళనాడు 1,070, ఛత్తీస్గఢ్ 722 5 ప్లేస్లో ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉందామా? ఆంధ్రప్రదేశ్లో 569 ఉన్నాయి. తెలంగాణ 10వ స్థానంలో ఉంది అండ్ 297. ఓకేనా. ప్రస్తుతం మన భారతదేశంలో చిరుతలు ఎన్ని ఉన్నాయంటే 13,874 చిరుతలు. ప్రస్తుతం మన ఇండియాలో మొత్తం టైగర్స్ 2024 నాటికి మొత్తం టైగర్స్ 3,682. అదే 2022 డేటా ప్రకారం టైగర్స్ అయితే మనకి 3167 ఉంటాయి. 3167 ఎందుకంటే టైగర్స్ యొక్క రిపోర్ట్ ఎవ్రీ 4 years 1 time వస్తుంది. ఎవ్రీ 4 years 1 time. 2022 ప్రకారం అయితే 3167. ప్రస్తుతం అయితే 3,682 టైగర్స్. ప్రస్తుతం ఇండియాలో నల్ల పుల్లు బ్లాక్ టైగర్స్ 10 ఉన్నాయమ్మా. నల్ల పుల్లు సంఖ్య 10. అలాగే స్నో లెపర్స్ మంచు చిరుతలు, ఇండియాలో మంచు చిరుతలు 718. భారతదేశంలో ప్రస్తుతం హెరిటేజ్ సైట్స్ వారసత్వ ప్రాంతాలు యునెస్కో గుర్తించిన వారసత్వ ప్రాంతాలు ఎన్ని ఉన్నాయంటే 43. ఇండియాలో మొత్తం రామ్సర్ సైట్స్ ఎన్ని ఉంటే 85 చెత్తటి ప్రాంతాలు. ఇండియాలో మొత్తం నేషనల్ పార్క్స్ 106. ఇండియాలో మొత్తం టైగర్ రిజర్వ్స్ 55. ఇండియాలో మొత్తం ఎలిఫెంట్ రిజర్వ్స్ 33. ఇండియాలో మొత్తం బయోస్పియర్స్ ఎన్ని ఉన్నాయంటే 18. ఇండియాలో ప్రజెంట్ బ్లూ ఫ్లాగ్ బీచెస్ 12. ఇండియాలో ప్రజెంట్ అండ్ గవర్నమెంట్ బ్యాంక్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ 12. ఇండియాలో ప్రజెంట్ ఫారిన్ బ్యాంక్స్ 46. ఇలా లింక్ చేసుకోవాలి. వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ 2024. మరి పెట్టుబడి, అభివృద్ధి మరియు జీవన నాణ్యత, ఆరోగ్య, మౌలిక సదుపాయాలు, విద్య సాధన వంటి అంశాలు ఆధారంగా తీసుకొని ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చింది ఎవరంటే స్విట్జర్లాండ్కి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ IMD వారు ఇచ్చారు. దీంట్లో ఫస్ట్ ప్లేస్ స్విట్జర్లాండ్ ఉంది. స్విట్జర్లాండ్ యొక్క స్కోర్ గమనిస్తే 100 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్ ఉంది. సెకండ్ వన్ సింగపూర్, స్కోర్ ఎంత అంటే 85.65. థర్డ్ ప్లేస్ లక్సెంబర్గ్ ఉందమ్మా 81.69. ఫోర్త్ ప్లేస్ స్వీడన్ 81.02. ఇండియా ర్యాంక్ అమ్మ 58. ఇండియా స్కోర్ ఎంత అంటే 40.47 గుర్తుపెట్టుకోవాలి. లేటెస్ట్గా మనకి ఇండియా గ్లోబల్ ఇన్నోవేషన్ రిపోర్ట్లో మన ఇండియా ప్లేస్ 39. ఫస్ట్ ప్లేస్ స్విట్జర్లాండ్. అలాగే వరల్డ్ టాలెంట్లో ఇండియా ర్యాంక్ 58, ఫస్ట్ ప్లేస్ స్విట్జర్లాండ్. అలాగే మనకి హెన్లీ పాస్పోర్ట్ అంటాం. హెన్లీ పాస్పోర్ట్లో ఇండియా ర్యాంకు 82, ఫస్ట్ ప్లేస్ సింగపూర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇలాంటి మనకి ఇటీవల కాలంలో వచ్చిన డేటా, ఇటీవల కాలంలో వచ్చిన పాత పేర్లు, కొత్త పేర్లు గుర్తుపెట్టుకు ఉండాలి. ఇటీవల కాలంలో వచ్చిన విన్యాసాలు, ఎక్సర్సైజ్, ఇటీవల కాలంలో వచ్చిన IITs గురించి పోటీ పరీక్షలు తప్పనిసరిగా అడుగుతాడమ్మా. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్. ఆల్ ది బెస్ట్.